మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి, అలాగే దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తులతో సంభాషణకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలతో మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఏదైనా ఆధ్యాత్మిక పర్యటనల కొరకు కూడా ఎక్కువ ప్రయాణాలు చేయడం, దేని మీద పెద్ద ఆసక్తి ఒకలాంటి అసంతృప్తి లాంటిది ఏర్పడడం. అంటే ఈ పని నేను చేసింది సాధించుకోగలిగాను, చేయగలనా లేదా, సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాను లేదా అనే కొంత వేవరీ ఉంటుంది. మనసు కొంత ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క ఆధ్యాత్మికత తర్వాత యొక్క పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాలతో అలాంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలిగిన శక్తి కూడా మీకుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో, అంటే ఏదైనా జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా మొదలు పెడదాం అనుకున్నా కూడా మొదలైన కొత్త ప్రయత్నాలకి మీకు అన్ని రకాలుగా కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కొంత మీకు సహకారం అనేది అవసరం ఇప్పుడు.